ఐటీ రేట్ బ్యాక్డ్రాప్లో ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్డ్రాప్లో సినిమానా కాదు సార్. ఐటీ రేట్ల బ్యాక్డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు. హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి. హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు. ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కనిపిస్తుంది. సో దీని మీ ఒపీనియన్ ఏంటి? నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా. నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే. నేను ఎక్కువ లేదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకోను. తీసుకునేది వైట్, అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్. దట్స్ ఆల్. ఐ వాజ్ రియలీ హ్యాపీ. రమణ మళ్ళీ వచ్చాము. ఐ మీన్ ఆఫ్టర్ 18 years ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్. అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉండింది ఈ సినిమాలో. ఈ ట్యూన్ వినగానే వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్. అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని. ఆ పాడ టైంలోనే క్యాజువల్ మేము అనుకున్నాను, అనిల్ నేను పాడతా. ఓ ఇదో టక్కన వచ్చేసింది ఐడియా, పాడతా ప్లీజ్, నేను పాడతా. బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే బిమ్స్ అనిల్. ఏ చిన్నాడు? మహేష్ బాబు చిన్నాడు. ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరీ ఇక్కడ అనిల్ వెంకటేష్ గారు ఇంపార్టెంట్ కాంట్రవర్సీ ఆర్ ట్రిక్కీ క్యాజువల్ పర్సనల్ క్వశ్చన్ పర్సనల్ వెంకీ గారు పర్సనల్ ఐ డోంట్ ఆన్సర్ మెనీ. నో అనిల్ గారు అయితే యాక్చువల్లీ మీరు ఆ మూవీలో ఒక మెసేజ్ ఇచ్చారు కదా, పెళ్లికి ముందు ఏ లవ్ స్టోరీ కూడా భార్యలకి చెప్పొద్దు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీ పర్సనల్ లైఫ్ లో గత స్టోరీ లేదు? అయిపోయింది లేదు, అక్కడ ఉంటేనేగా చెప్పేది. వెంకటేష్ గారు ఇక్కడ సార్ మిమ్మల్ని చూడగానే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గుర్తొస్తుంది సార్. అంటే ఫ్రస్ట్రేషన్ కూడా గుర్తొస్తుంది. అదే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో గుర్తొస్తుంది సార్. అలాంటిది మీరు ఇంట్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటారు సార్? ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఇప్పుడు ఫన్లో ఉంటాను, కూల్గా ఉంటాను. ఫ్రస్ట్రేషన్ రాదు అక్కడ. సినిమాల్లో వస్తుంది ఎందుకంటే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు. బట్ అదర్వైజ్ ఏం లేదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మన లైఫ్లో, అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. ఫైనల్గా ఒక క్వశ్చన్ వెంకటేష్ గారు, ప్రామిస్ చేయండి ఇద్దరు కలిసి నాకు. విషయం చెప్పు. ప్రామిస్ చేయండి ఫస్ట్. ఎప్పుడు ప్రామిస్ చేయకూడదమ్మా. నేను ఒట్టి దేవుడికి ప్రామిస్ చేస్తాను. కాదు, వచ్చే సంక్రాంతికి బాబు వచ్చే సంక్రాంతికి దీని సీక్వెల్ ని తీసుకొస్తామని. ఏదో ఒక సంక్రాంతికి వస్తుంది. ఏదో ఒక సంక్రాంతికి ప్రామిసా? అది పింకీ ప్రామిస్ అయితే కాదు కదా. ఏం ప్రామిస్ అమ్మా? పింకీ ప్రామిస్. దాన్ని అంటే పింకీ ప్రామిస్ అంటే నాకేం తెలియదమ్మా. మీ కోడ్ వర్డ్స్ అక్కడ కూడా ఏదో ఇంకీ పింకీ అన్నారు, ఏదో ఇక్కి సీన్లో అలాంటిది ఏదో కదా కదా ఏదో ఇక్కి అన్నారు. తర్వాత నన్ను అది హిస్కీ అయింది, హిస్కీ అన్నారు. ఇప్పుడు నువ్వు పింకీ అంటున్నావు. పింకీ ప్రామిస్ అయితే కాదు, అంటే ఫేక్ ప్రామిస్ కాదు కదా. పింకీ అంటే ఫేక్? అలాంటి లేదు, ఇది ట్రూ ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ.